ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రెండోదినా రండి రండి. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. మీరు రావడమే ఆలస్యం. అవతల పెళ్లివాళ్లు బయలుదేరుంటారు. త్వరగా పసుపు దంచాలి. పదండి పదండి. పదమ్మా. హరి, జాగ్రత్తగా పట్టుకుని రావే. అమ్మవారి దగ్గర పూజ చేయించి తీసుకొచ్చినవే. ఇది పట్టుకో. మొత్తానికి రానమ్మా. పెళ్లి నీకు తగ్గట్టుగానే సాంప్రదాయంగానే ఏర్పాట్లు చేశావు. లేకపోతే ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు చేస్తున్నారే? మన ఆచారాలు సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా వదినా? విష్ణు, మీ చెల్లెల్ని కూడా నీతో పాటే అత్తారింటికి తీసుకెళ్తున్నావు. అలా కుదిరిందిలే పిన్ని. అన్నదమ్ములున్న ఉమ్మడి ఇంట్లో తోడికొడల మధ్య పోటీ ఉంటుంది. తోడికోడళ్ళు అక్కా చెల్లెళ్ళైతే పోటీ కాదు, ప్రేమ ఆప్యాయతలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కృష్ణ, ఏంటి అలా వచ్చేసావు? మంగళ స్నానాలకి రెడీగా ఉండు. ఇంకా రాధాగారు వాళ్ళు రాలేదు కదమ్మా. వాళ్ళొచ్చేస్తారమ్మా. వెళ్ళు, ఈలోపు సిద్ధంగా ఉండాలిగా. మ్యారేజ్ అగ్రిమెంట్. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. ఏమండి, తీసుకోండి. కృష్ణ, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ? అక్క, నేనేం ఆలోచించట్లేదు. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందనే కదా. నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అంతా సవ్యంగానే జరుగుతుంది. విష్ణు, ఇలా రావే. వస్తాను. ఈ పెళ్లి మీద అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. నేను అక్కకి తోడుగా ఆ ఇంటికి వెళితే అక్క జీవితం కూడా బాగుంటుందని మా అమ్మ అపనమ్మకం. అమ్మ నమ్మకాన్ని, అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలి. రాధాగారు చెప్పిన కండిషన్కి ఒప్పుకొనైనా తారాగారి నుంచి మా అక్కని కాపాడుకుంటాను. ఇదే నాకున్న ఏకైక మార్గం. అన్నయ్య, అది కూడా ఇవ్వు. ఏరా రెడీయేనా? ఏమా అన్నీ సర్దేశావా? సర్దేశాను డాడీ.
పెళ్ళంటే పడదు అనేవాడివి. ఈరోజు మంగళ స్నానాలు పూర్తి చేసుకుని పెళ్లి కొడుకు అవ్వబోతున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. తండ్రి జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో తెలుసా? కొడుకు సంపాదించినప్పుడు, కొడుకు జీవితంలో నిలదొక్కున్నప్పుడో కాదురా, కొడుక్కి ఒక తోడు దొరికినప్పుడు. ఆ తోడు కొడుకుని జీవితాంతం బాగా చూసుకోగలదు అనే నమ్మకం వచ్చినప్పుడు. ఇప్పుడు నిజంగా నా జీవితం పరిపూర్ణమైపోయింది. ఇంకా నాకేమైనా పర్వాలేదు. మేముండగా మీకేమవుతుంది నాన్న? అన్నయ్యకి పెళ్ళవుతుంది, ఇంకందరూ హ్యాపీగా ఉంటాం కదా నాన్న. మా అందరినీ చూసి మీరు కూడా హ్యాపీగా ఉంటారు డాడీ. హిమ, ఆ నగలు కూడా పెట్టావు కదా? ఆ పెట్టండి డాడీ, మీరేం టెన్షన్ పడకండి. హిమా, అన్నయ్యకి పెళ్లి కాళ్ళు వచ్చేసినట్టుంది. రేయ్, నువ్వు మాట్లాడుకో. శ్రీకాంత్ అన్నయ్య, అక్కడ మీ ఆవిడ మామూలు హడావిడి చేయట్లేదంట. ఎంతైనా చెల్లెల్ని తోడుకోడలుగా తెచ్చుకుంటుంది కదమ్మా. ఆ మాత్రం సందడి చేయకపోతే ఎలా? నాన్న, నేను పెళ్లి చేసుకుంటున్నందుకు మీరు చాలా సంతోషపడుతున్నారు. కానీ మీ సంతోషం అంతా ఒక నెల రోజులే. ఆ తర్వాత కృష్ణ నుంచి నేను విడిపోతాను. మీరందరూ ఈ నెల రోజులు నా పెళ్లి జరిగిందని ఆనందంగా ఉంటారు. నేను ఈ నెల తర్వాత కృష్ణ నుంచి విడిపోయి తర్వాత ఆనందంగా ఉంటాను. సరే సరే, టైం అవుతుంది. పదండి పదండి పదండి. తారా, టైం అవుతుంది కదా, పదండి. మీరెళ్తూ ఉండండి, మేము వస్తాం. చూసావా ఎంత సంతోషపడిపోతున్నారో? మా పెద్దమ్మ అడ్డుపడకపోయినట్లయితే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని మేడం. అవును శిఖరా, ఆ రాణిమ్మ నీ కలల్ని చెరిపేసింది. ఇప్పుడు చక్కగా తన కూతురికి మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్ని చేయిస్తుంది. మంగళ స్నానం జరిగి ఆ కృష్ణ పెళ్లి కూతురు అవ్వాలి కదా మేడం. ఏమైనా ప్లాన్ చేసావా? చేయకుండా ఎలా ఉంటాను మేడం? మా పెద్దమ్మకి సాంప్రదాయాలని పిచ్చుంది కదా, అందుకే మంగళ స్నానాల్లో ఈ కెమికల్ కలిపితే ఆ కృష్ణ పెళ్లి కూతురు కాదు, చర్మం కాలిపోయి అందహీనమైపోయి పేషెంట్ అవుతుంది. అప్పుడు దాని పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత నా పెళ్లి రాధా గారితో మీరు ఎలాగూ చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.